క్లియర్‌గానే ఉంది కదండీ వాయిస్? క్లియర్గా ఉందండి. క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల ఆరాధనకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చిన్న ప్రార్థనతో మన మెసేజ్‌ని ప్రారంభించుకుందాము. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన మీ నామమునకు వందనము స్తోత్రము. నా ప్రభువా, తండ్రి నా నాయన నన్ను నిలబెట్టుకున్నారు. తండ్రి నా నాయన నన్ను మరుగుపరిచి మీరు మాకందరికీ తండ్రి నా నాయన ఈ దిన ఉదయకాల సమయంలో మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించి నా ప్రభువా ముందుకు మా విశ్వాస జీవితంలో ముందుకు సాగగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ దేవ మీరే అధ్యక్షత వహించి ఈ కూడికను నడిపించమని మాకందరికీ కావలసిన నిండైన మేళ్లు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగము మనం చాలా పెళ్లిళ్లలో మనం వింటూ ఉంటాము. ఎన్నోసార్లు దీని గురించిన ధ్యానం మనం చేసుకుంటూ ఉన్నాము. అయితే ప్రత్యేక రీతిగా మళ్ళీ ఈరోజు ధ్యానం చేయాలి అనే ఆలోచన వచ్చింది. దాని ప్రకారంగా నేను ప్రిపేర్ అయ్యి మీ ముందు నిల్చున్నాను. మళ్ళొక్కసారి ఆ వాక్యాన్ని చూద్దాము. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. ఈ భాగంలో మనము చూస్తే గనక ఒక సర్జరీ ఉంది. ఆదాము గారికి దేవుడు ఫస్ట్ సర్జరీ. అలాగే ఒక ఎనస్థీషియా ఇచ్చిన గాఢ నిద్ర కలిగజేసినట్లు ఆ అనుభవం ఉంది. అలాగే మరి ఒక మ్యారేజ్ సెరమనీ జరిగినట్లుగా ఉంది. మ్యారేజ్ అంటే ఆదాము పక్కటెముక నుండి మరి స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. ఈ ప్రాసెస్ స్త్రీని ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది అంటే వధువుని వరుని వద్దకు తీసుకొచ్చి ఈ ఆచారం మనం పెళ్లిళ్లలో మనం చూస్తూ ఉంటాం. ఇదే పద్ధతి మన క్రిస్టియన్ మ్యారేజెస్ లో మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అయితే నా ఆలోచన అంతా కూడాను ఈ సృష్టి జరిగినప్పుడు ఆ క్రమం జరిగినప్పుడు సృష్టి అంతా చేసిన తర్వాత జరిగిన సిచ్యుయేషన్ లాగా కనబడుతుంది. ఇది మొత్తం అంతా సృష్టి అంతా జరిగిపోయింది. అయితే ఇక్కడ ఒక వాక్యం, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. ఈ సృష్టి క్రమంలో అక్కడ చిన్న వెలితి కనబడుతుంది. ఎవరికి? దేవునికే అనిపించింది. అయినను ఆదామునకు ఎంత చేశారు కానీ సృష్టి, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అంటే సృష్టి అంతా మంచిది. మనం ఆదికాండం 1st అధ్యాయం చూసుకుంటే గనక ప్రతి రోజు కూడాను సృష్టి జరిగింది. ఆ సృష్టి క్రమంలో ప్రతిదీ మంచిదిగా దేవుడు చూశారు. 1వ అధ్యాయంలో మరి 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. అలాగే మరి ఇంకో మంచి ఎక్కడుంది? 11వ అధ్యాయంలో, అది 10వ అధ్యాయం లాస్ట్ లో, ఏది మన భూమి, చెట్లు, ఫలములు ఇవన్నీ సృష్టించినప్పుడు, అదే ఆరిన నేల కనపడినప్పుడు జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టిన 10వ అధ్యాయం లాస్ట్ లో అది మంచిదని దేవుడు చూసింది. అలాగే ఫలవృక్షంలో 3వ రోజు
సృష్టి చేశారు. అది మంచిదని దేవుడు సూచన. అలా ప్రతిరోజు కూడాను మంచిది మంచిది అని అంటూ సిస్టర్ గారు ఒక్కసారి చదువుతారా? 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు ఆదికాండము. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. అవును. ఈ ఇక్కడ 1వ అధ్యాయంలో అంతా మంచిది మంచిది అని చెప్పిన ప్రభువు దేవుడు మంచిది కాదు అని చెప్తున్నారు. ఈ ఆదికాండం మొత్తంలో ఒకటే మంచిది కాదు. ఏంటి మంచిది కాదు? అక్కడ స్త్రీ లేదు, బాలేదు. స్త్రీ లేదు, బాగలేదు. అదే మంచిది కాదు. సాటి అయిన సహాయము ఆదామునకు లేదు, బాలేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననికెనను. సో నరుడు ఒంటరిగా ఉండడం అనేది మంచిది కాదు. అక్కడ స్త్రీ లేదు కాబట్టి అక్కడ మంచి లేదు. స్త్రీ ఉంటే అంత కంప్లీట్నెస్ అన్నమాట. ఇంకా ఏదైతే లోటు ఉందో ఆ లోటును భర్తీ చేసింది స్త్రీ. అలాగే ఆ స్త్రీని మరి దేవుడు తర్వాత ఆయన పక్కటెముక ఆదాం గారి పక్కటెముకని తీసి స్త్రీగా తయారు చేశారు. అయితే ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం అనేది దేవునికి కూడా నచ్చట్లేదు. ఒంటరిగా మన నరుడు ఉండని, అంటే ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకి తెలుసు. ఒక గృహంలో స్త్రీ లేదు అంటే ఆ గృహం ఎలా ఉంటుంది అనేది మనకందరికీ బాగా తెలుసు. అలాగే ఒక తల్లిగా, ఒక చెల్లెలిగా, మరి తోబుట్టువులుగా, భార్యగా, మరి చిన్నమ్మలు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వారి అందరి సమక్షంలో నరుడు ఉండి ఒక సంపూర్ణతను సిద్ధించుకుంటారు. అలాగే మరి ప్రతి ఒక్కళ్ళం కూడా, ఇది మనకందరికీ తెలిసిన సబ్జెక్టే అయినా కూడాను ప్రతి ఒక్కళ్ళము కూడాను ఈ విషయాల గురించి, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్, స్త్రీ యొక్క మరి దేవుడు మనిషిని స్త్రీ రూపంలో, పురుష రూపంలో, స్త్రీనిగా పురుషునిగా నిర్మించారు అనేది మనకు తెలుసు. ఇదంతా మనకు తెలిసిన సబ్జెక్ట్ అయినప్పటికీ ఒక చిన్న కోణంలో మనం ఈ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఒక స్త్రీ గురించిన విషయాలు. ఈరోజు ఒక ప్రయత్నం చేద్దాము. అలాగే పురుషులు తెలుసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు తెలుసుకోవాలి, అలాగే స్త్రీలు కూడా తెలుసుకోవాలి. స్త్రీలకు కూడాను వారి గురించిన పూర్తి వివరం తెలియదు. ఎందుకంటే ఒక స్త్రీ ఉంది అంటే తన చిన్నప్పటి నుంచి కూడాను తను పెరిగిన వాతావరణం, ఆ తర్వాత మరి తల్లిదండ్రుల మధ్యలో ఉంటుంది, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత భర్త వద్దకు వస్తుంది, తర్వాత పిల్లలు, ఆ బాధ్యతలు, ఇవన్నీ కూడాను ఒక స్త్రీ లైఫ్ లో జరుగుతూ ఒక సముద్రం ఈదిన పరిస్థితి. అది ఇది చివరికి చేరుకునేసరికి తన ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ప్రస్తుతం స్త్రీలుగా ఉంటున్నాము. అయితే మనం కూడా తెలుసుకోవాలి సార్. ఆ ప్రయత్నం చేస్తూ ఒక్కసారి మనం ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చదవండి సిస్టర్. సరే. దేవుడు మన స్వరూపమందు చదవండి సిస్టర్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాగు ప్రతి జంతువును, మన స్వరూపమందు. థ్యాంక్ యూ సిస్టర్. మన స్వరూపమందు అంటే దేవుడు తన స్వరూపంలో నరుని సృష్టించను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవునికే అనిపించింది. ఒంటరిగా ఉండరాదని జంటగా
ఉండమేలని శిరస్సుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. అలా శిరస్సుగా ఉండాలని పురుషుని నిర్మించారు. అయితే ఇప్పుడు మరి నరుని తన స్వరూపమందు చేశారు. తన స్వరూపమందు నరుని చేసి స్త్రీనిగా పురుషునిగా, అంటే స్త్రీ స్వభావము పురుష స్వభావము రెండు కనుక మనం చదువుకుంటేనే దేవుని స్వరూపం అనేది తెలుస్తుంది. స్త్రీగా పురుషునిగా, ఒక స్త్రీగా ఉన్న ఆ స్ట్రక్చర్కి పురుషుని స్ట్రక్చర్కి ఆ స్వభావానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటి? పురుషుడు పురుషులు ఆ విషయానికి వస్తే వాళ్ళు వీక్ అని చెప్పను కానీ సెన్సిటివ్గా ఉంటారు. ఎమోషనల్లీ దే ఆర్ సెన్సిటివ్. స్త్రీలు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనమే చూస్తూ ఉంటాం కదా, మన ఫ్యామిలీస్లో మనం చూస్తుంటాం కదా, మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఏవైనా కూడాను సమర్థవంతంగా 100% యాక్యురసీ. ఇప్పుడు మన పురుషులు అంటే వాళ్ళకు ఉన్న ఆ టెన్షన్స్ ప్రెషర్స్ బట్టి యాక్యురసీ ఏమన్నా తగ్గుతుందేమో కానీ 100% యాక్యురసీ వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ స్త్రీలకి అది ఎమోషనల్ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. అలాగే మరి మస్కులర్ సిస్టంలో అయితే కనుక స్త్రీలు కొంచెం వీక్గా ఉంటారు. మజిల్ పవర్ మరి పురుషులకి ఎక్కువ ఉంటుంది. సో మనం స్టడీ చేసేటప్పుడు దేవుని స్వరూపంలో స్త్రీనిగా పురుషునిగా చేశారు కాబట్టి స్త్రీని మరి అలాగే పురుషుని కూడాను మనం కలిపి వాళ్ళు ఏక శరీరం అవుతారు. అంటే ఒకటే, కానీ ఆ ఇద్దరి గురించిన దేవుని స్వభావాన్ని తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ రెండు విషయాలు కూడా ఇద్దరి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే ఏమైంది? ఈ మధ్యలో ఒకటి జరిగింది. ఏం జరిగింది? పాపము ఈ లోకంలోనికి ప్రవేశించింది. పాపం ఎలా ప్రవేశించింది? స్త్రీ ద్వారా. పాము వచ్చినప్పుడు మరి అపవాదికి స్త్రీ మరి సరెండర్ అయ్యింది చెప్పాలి. పాపము స్త్రీ ద్వారా మరి ఈ లోకంలోనికి వచ్చింది. మనం చూద్దామా అది? ఆ వచ్చినప్పుడు ఏమైంది? తనకున్న దేవుడు ఏం చెప్పారు? మనం స్త్రీని పురుషుని నిర్మించి వాళ్ళని ఈ లోకాన్ని ఏలండి అని చెప్పారు. ఇక్కడ 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. అంత పవర్స్, సుప్రీం పవర్స్. వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, సమానంగా చేశారు. వాళ్ళని సమానమైన బాధ్యతలు అప్పచెప్పారు. సో మొత్తం ఆయన సృష్టిలో వాళ్ళకి కావాల్సినవన్నీ ముందు అరేంజ్ చేసి వాళ్ళని ఏదైనా తోటలో వాళ్ళని ఉంచారు. ఇంత చేసినప్పుడు మరి పాపము ద్వారా స్త్రీ కొంచెం డౌన్ అయింది. ఆదికాండం మొత్తంలో ఏదైతే డౌన్ అయిందో, పాపం చేసి ఈ లోకానికి మరి శాపాన్ని తీసుకొచ్చిన మరి అవ్వగారు కొంచెం వెనక్కి అయ్యారు, పురుషుని వెనక్కి. మనం ఈ ఈ ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, తండ్రి చాటున కూతురుగా, భర్త చాటున భార్యగా, ఇంకొక స్టేజ్ వచ్చిన తర్వాత కొడుకు చాటున తల్లిగా, మనవాళ్ళకి ఎంత వెనక్కి అయిపోయింది. తన పొజిషన్ బ్యాక్ స్టెప్ అయింది. అది ఆదికాండం మొత్తం, అది ఆదికాండం కాదు, పాత నిబంధన గ్రంథం మొత్తము అలాగే కంటిన్యూ అయింది. అది ఎంతవరకు అంటే మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి శిలువ యాగం చేసే వరకు కూడాను ఆల్మోస్ట్ స్త్రీలకి అక్కడక్కడ అడపదడప మనకి కనపడుతూ ఉన్నారు. ఇక్కడ మన మిరియాము కొంచెం నడిపించినట్లుగా ఒక ధైర్యంగా ఉన్నట్లు, అలాగే దెబోరా, ఎస్తేరు, రూతు, ఇలాంటి వాళ్ళు అడపదడప ఉన్నప్పటికీ కూడాను ఆదికాండం మొత్తంలో
స్త్రీ వెనక్కి అయింది. మరి రాజులు మరి ఈ ఈ మనం మనకి ఈ జీనియాలజీలో చెప్పేటప్పుడు కూడాను పురుషుల సంఖ్య వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ స్త్రీలకు ఎక్కడ కూడా నంబరింగ్ లేదు. వాళ్ళకి స్థానం వెనక్కి అయ్యింది. ఆ పరిస్థితిలో మరి ఈ ఈ ఈ ఈ నేపథ్యంలో స్త్రీలు అనే వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళకు ఉండే ప్రాధాన్యత కానీ తగ్గిపోయింది. ఈ 1 తిమోతి ఒక్కసారి చదవండి సిస్టర్. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14. 1 తిమోతి 2వ అధ్యాయము 13, మరియు 14. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారి స్వస్థ బుద్ధి కలిగి థ్యాంక్ యూ సరిపోతుంది. మొదట ఆదాము హవ్వ నిర్మింపబడారు, అదే కదండి. 1 తిమోతి 2వ అధ్యాయము 13, 14. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మొదట, అవును, అదే కావాల్సింది. మొదట ఆదాము తర్వాత హవ్వ, అంతే కదండి. సీక్వెన్స్ లో ముందుగా ఆదాము గారు నిర్మించబడ్డారు. అయితే హవ్వ ద్వారా పాపం వచ్చింది కాబట్టి అలాగా కొంచెం వెనక్కి మోసపరచబడింది హవ్వ. కాబట్టి స్త్రీ ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. మరి స్త్రీ ద్వారా మరి పాపం వచ్చినప్పుడు అది నిర్మూలన కావాలి అంటే మళ్ళీ స్త్రీ ద్వారానే విడుదల కూడా రావాలి. స్త్రీ ద్వారా అలాగే మరి ఆ ఫలము తినటం వల్ల, ఆ ఫలం తీసుకెళ్లి ఆదాం గారికి ఇవ్వడం వల్ల ఆదాం గారు కూడాను పాపంలో పడిపోయారు. సో వీళ్ళిద్దరి ద్వారా పాపం లోకంలోని ప్రవేశించింది కాబట్టి స్త్రీ ద్వారానే విడుదల, అలాగే పురుషుని ద్వారానే విడుదల కూడా కావాలి. అది ఎక్కడ ఉంది మనకి? అక్కడ మన 3వ అధ్యాయంలోనే, ఆదికాండం 3వ అధ్యాయంలోనే మరి స్త్రీ ద్వారా పాపం వచ్చింది కాబట్టి, అలాగే పాము ద్వారా మరి అపవాది ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశింది. వీళ్ళిద్దరు మెయిన్ కల్ప్రిట్స్, పాము అండ్ స్త్రీ. అక్కడ ఏముంది? 14వ అధ్యాయంలో 15వ అధ్యాయం చదవండి. నీవు బతుకు దినములన్నీ మన్ను తిందువు. 15వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. ఆయన స్త్రీతో ఇక్కడ నీ ప్రయాసము. ఇప్పుడు పాము మరియు నీకును స్త్రీకిని అంటే పాముకి, స్త్రీకి, అపవాదికి, స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానమునకు, అంటే పాము సంతతి అది అపవాది, అలాగే ఆమె సంతానము అది నిన్ను తల మీద కొట్టును. అక్కడ అది దగ్గర పుట్టినట్లు ఏముంది? ఆయన అన్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు ఏదైతే పాపము ఈ లోకంలోకి వచ్చిందో మళ్ళీ అదే విడుదల కూడాను స్త్రీ ద్వారా, స్త్రీ సంతానం అంటే పురుష ప్రమేయం లేని స్త్రీ సంతానం. అలాగే మరి పరిశుద్ధత కలిగిన యేసుక్రీస్తు. సో వీరి ద్వారా మళ్ళీ విడుదల రావాలి. సో ఏ స్త్రీ ద్వారా అయితే పాపం ఈ లోకంలోకి వచ్చిందో అదే స్త్రీ ద్వారా మళ్ళీ విడుదల కూడా రావాలి. సో మనం ఇంకొక వచనం చూసుకుందాము. 1 కొరింథీ 15:45. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:45. అందులో ఏముంటుందంటే, ఆదాము మొదటి మనుష్యుడు, అతడు జీవించు ప్రాణి. ఆయన ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు జీవింపచేసే, ఇప్పుడు పాపం ద్వారా మరణము మనకు ప్రాప్తించింది. ఆ మరణాన్ని మరి దాన్ని ఎదిరించి, దాన్ని మరి మరణం ముళ్ళు గెలిచి జీవింపచేసే ఆత్మ అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి వారి ద్వారా, అలాగే
కన్య మరియ ద్వారా మరి ఈ లోకానికి విడుదల కలిగింది. సో అక్కడితో ఆగుదామా? మనకి ఏదైతే పాపం స్త్రీ ద్వారా వచ్చిందో అదే స్త్రీ ద్వారా మళ్ళీ పాపము మళ్ళీ ప్రక్షాళన నిర్మూలన జరగడానికి కారణం మరి అదే స్త్రీ పవిత్రమైన స్త్రీ ద్వారా అలా జరిగింది. అక్కడితో ఆగుదామా? కాదు కదా. స్త్రీకి ఉన్న స్థానం ఏంటి? ఏదైనా తోటలో ఇద్దరు సమానంగా ఒకటే మహిమలో దేవునితో ఇద్దరు సమానంగా ఉన్నారు. మళ్ళీ ఆ సమానం రావాలి కదా. ఎలా వస్తుంది? ఇక్కడి వరకైతే పాపం క్షమించబడ్డానికైతే ఒక అవకాశం అయితే అయ్యింది. మరి అంతటి గొప్ప స్త్రీ ఇంత ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ మరి ఫిజికల్ గా వీక్ గా ఉంటూ ఇట్లా ఉన్న స్త్రీ ఈ లోకంలోనికి మరి దేవుడు ప్రత్యేక రీతిగా సృష్టించి తన మరి ఆ పక్కటెముక నుంచి ఆదాము పక్కటెముక నుంచి తీసి ఏక శరీర అవ్వాలని ఆశీర్వదించి అని ఫలించి అభివృద్ధి చెందించమని ఇన్ని చేసిన మరి ఆ దేవుడు ఆ స్త్రీకి విమోచన మరి స్త్రీ ద్వారా విడుదలైతే కలిగింది. కానీ స్త్రీ పొజిషన్ లోకి వచ్చిందా? ఇంకా రాలేదు. మరి అలా రావాలి అంటే మరి ఈ మన పాత నిబంధన కాలం అంతా కూడాను అదే విధమైన ఆ వెనుకతనమే ఉంది. ఎప్పుడు ముందుకు వచ్చింది స్త్రీ? శిలువ కార్యం జరిగినప్పుడు. శిలువ కార్యం యేసుక్రీస్తు వారు మరణమైనప్పుడు శిలువ చెంత అక్కడ మరి ఆ ప్లేస్ లో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఎవరైతే అంతవరకు యేసుక్రీస్తుని ఫాలో అయ్యారో అక్కడ ఎవరు లేరు, శిష్యులు లేరు. మరి ఆయన ఎంత వేల మంది ఫాలో అయ్యారు, ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాణ భయం. యేసుక్రీస్తు అనుచరుడు అంటే వాళ్ళని చంపేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ లో అనేక మంది స్త్రీలు వచ్చారండి. అసలు ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆ సిలువ ఆ ప్రాసెస్ అదంతాను స్త్రీలు అలా నిలబడి ఉన్నారు. ఒక్కసారి 28వ అధ్యాయం చూద్దామా? మత్తయి 28వ అధ్యాయము అందరూ స్త్రీలంతా కూడాను ఎక్కడున్నది ఆ వచనం? 55వ వచనం అండి. 27వ అధ్యాయము మత్తయి. యేసునకు ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి. అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుంచి చూస్తున్నారు. వారిలో మగ్దలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీల పేర్లు అక్కడ మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత శిలువ కార్యం జరిగినప్పుడు ఎటువాళ్ళు అటు చెల్లా చెదరైపోయిన పరిస్థితిలో అక్కడ మరి ఏదైతే మరి మరియ గారు ఒక పునరుత్థాన వార్తని తీసుకొని వచ్చారు. పునరుత్థాన వార్తను స్త్రీ ద్వారా జరిగింది. విడుదల మరి పాపమునకు విడుదల ఒక స్త్రీ ద్వారా జరిగింది. ఏదైతే పునరుత్థాన ఆ టైంలో పరిస్థితులు పురుషులు కూడా భయపడి పారిపోయే పరిస్థితుల్లో పునరుత్థానం సువార్త మరి ఎంతో ధైర్యంగా స్త్రీలు చేసినట్లుగా ఉంది. కాబట్టి ఇదంతా అయిపోయింది. అయినా ఇప్పుడు స్త్రీలు ముందుకొచ్చారు. అనేక రంగాల్లో మన కొత్త నిబంధనలో స్త్రీల వాళ్ళు ఎంత ముందుకు వచ్చి చేస్తున్నారు అనేది చూసాం. అయితే పొజిషన్ అయితే వచ్చిందా? ఒక్కసారి లాస్ట్ గా ఈ వచనం ఒక్కటి చదువుకొని మనం ముగించుకుందాము. గలతీ 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. గలతీ 3:26 నుంచి 28 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మనం అందరము ఏకంగా ఉన్నాం. సో ఏదైతే ఏదైనా తోటలో దేవుడు ఏకంగా వాళ్ళిద్దరిని సమానంగా చేసి సమాన మరి ఆధిక్యత ఇచ్చారు, అదే విధంగా క్రీస్తుని ధరించుకున్న మనము
ఏకంగా ఉన్నాం. పురుషుడని స్త్రీ అని భేదం లేదు. మరి ఇంత గొప్ప సువార్త మరి దేవుడు స్త్రీని నిర్మించి మరి ఆ స్త్రీ ద్వారా పాపం వచ్చినప్పుడు స్త్రీ ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో వెనక్కి అయిపోయిందో కొత్త నిబంధన గ్రంథంలో మరి మరణ పునరుత్థానాల ద్వారా మరి స్త్రీ ముందుకొచ్చింది. ఆ రావడమే కాదు, క్రీస్తుని ధరించుకొని ఏదైతే పాత ఏదైనా తోటలో ఏదైతే స్వాస్థ్యం ఎంత ఆధిక్యత ఉందో అదే ఆధిక్యతని మరి ఆ స్త్రీ పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే దేహంలో సగభాగంగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చారు. అయితే మనం అంత ఆధిక్యత ఉంది కదా అని మనం మరి పురుషులతో సమానంగా మనం రోడ్ల మీదకి వెళ్ళలేము, ప్రచారం చేయలేము. కానీ మనకున్న బాధ్యతలు, మనకున్న మరి బాడీ సిస్టమ్, ఎమోషన్స్ ఇవన్నీ కూడాను మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా క్రీస్తుని కలిగిన వారమై మరి క్రీస్తు సేవలో మరి మనం ముందుకు సాగుతూ అనేకులకు సాక్షార్థంగా నిలబడుతూ మరి స్త్రీని ఎంతో మరి పక్కటెముక నుంచి తీసి నిర్మించి ఇద్దరు ఒకటే శరీరము అని మరి దేవుని స్వరూపంలో మనం అందరం నిర్మించబడ్డాము. అదే స్వరూపంలో ముందుకు వెళ్తూ దేవుని ప్రకటిస్తూ మరి మరి మన అనేకులకి మనము మార్గదర్శులుగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ దేవాదేవానికి కృతజ్ఞతలు నిండైన మేలు మరి దేవాదేవానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నా ఈ మెసేజ్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.